చేయని పౌరులు కొత్త సంవత్సరానికి హైదరాబాద్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. న్యూ ఇయర్ అర్ధరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు, కానీ డ్రంక్ అండ్ డ్రైవర్ కేసులు మాత్రం నమోదయ్యాయి. తాగి రోడ్ల మీదకు రావద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా మందుబాబులు మాత్రం వినలేదు. కొంతమంది వీరంగాన్ని సృష్టించారు, కొంతమంది రోడ్ల మీద పడుకున్నారు, కొంతమంది పోలీసులు మమ్మల్ని కొట్టారంటూ విచిత్రమైన చిందులు అయితే వేశారు. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో కూడా చూసిన పరిస్థితి. ఎప్పటి నుంచో డిసెంబర్ నెల మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ అధికారులు ఎంత చెప్తూ వస్తున్నప్పటికీ కూడా 30వ తారీఖు 31వ తారీఖు సాయంత్రం 5 వరకు అంతా బాగానే ఉంది. 5-6 తర్వాత స్టార్ట్ అయింది. మరి పోలీసులు కూడా ఆల్మోస్ట్ 6:30 to 7 నుంచే మరి బ్యాచ్లుగా ఉండి ఏర్పడి మరి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పడి అందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. మరి ఈ రకంగా హైదరాబాద్లో మరి దగ్గర 1200, ఒక 2 తక్కువ 1200, 1198 కేసులు నమోదవటం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలకు ఏం సమాధానాలు చెప్తారు? ఏమన్నా జరిగితే, ఏదన్నా అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఒకళ్ళు ఎవరినన్నా హిట్ చేస్తే వేరే వాళ్ళకి ఎంత ప్రమాదం? ఇవన్నీ కూడా 1-4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ ఎన్ని చెప్పినా కూడా పట్టించుకొని కొంతమంది మందుబాబులు, నేను అందరినీ అనడం లేదు, ఇప్పటికీ మార్క్ మై వర్డ్స్, కొంతమంది మందుబాబులు చేసిన రంగం నిజంగానే మరి చాలా దారుణమైన పరిస్థితులు అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళు మరి ఎవరైతే తాగి డ్రైవ్లో పట్టుబడ్డారో వాళ్ళందరూ శిక్షార్హులు అవుతారో కాదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కేసీఆర్ హరీష్ను ఉరి తీయాలి, ఇది మనం ఏదైతే 2వ పేజీలో కొనసాగింపు ఉందో మరి మనం చూసాం. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాలను తగ్గించాలి, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేయాలి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 నుండి 37 వరకు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26,000 రోడ్డు ప్రమాదాలు, 8,000 మరణాలు సంభవిస్తుండగా ప్రతిరోజు కూడా 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు మరొక తలకు హెల్మెట్ తొడిగారు. మరి రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ను, వాహనాల స్టిక్కర్ను, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన బుక్స్ను రిలీజ్ చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ఆటోలకు పోస్టర్లు అతికించారు. విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్లకార్డులు పట్టించుకొని అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్లో రావడం, మొబైల్ ఫోన్ మాట్లాడటం, వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు అయితే తెలిపారు. మనందరికీ తెలుసు, మనం సేఫెస్ట్గా ఉంటేనే మన కుటుంబం సేఫెస్ట్గా ఉంటుంది. మన కుటుంబం బాగుంటే అంతా కూడా బాగుంటుంది. మరి మనం కుటుంబంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మరి నిదానమే ప్రధానం అన్న మాటని చూసుకుంటే వెహికల్కి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మరి కాలం కంటే మరి ప్రాణం ఇంకా మిన్న కాబట్టి, వేగం కంటే ఇంకా ప్రాణం మిన్న కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా తమ బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మరి మరణాలన్నింటినీ మనం ఆపగలం. మరి సిగ్నల్ పడినప్పుడు ఆగటం, మరి ఆరెంజ్ ఉన్నప్పుడు కొంచెం స్లో అవ్వడం, అటు ఇటు చూసుకుని వెళ్ళడం, ద్విచక్ర వాహనదారులు అయితే హెల్మెట్లు పెట్టుకోవడం, మరి 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవటం, ఎదుట వెహికల్కు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయటం, మరి తాగి డ్రైవింగ్ చేయడం అనేది కూడా తప్పు, దాన్ని ఆపాలి. మరి అదేవిధంగా సెల్ ఫోన్ ఇలా మాట్లాడుతూ కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా ఆపాల్సిన పరిస్థితి. ఓవరాల్గా వ్యక్తిగతంగా ప్రమాదాలు ఎప్పుడు కూడా చెప్పిరావు. 100లో 90 సార్లు మీరు చేసినప్పుడు మీకు ఏమీ జరగకపోవచ్చు, కానీ ఆ 10 సార్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలా లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారించాలని, మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 నుంచి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఇక దీనికి మరి బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరి దీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26,000 రోడ్డు ప్రమాదాలు, 8,000 మరణాలు సంభవిస్తుండగా ప్రతిరోజు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ప్రభాకర్